హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు తగ్గింపు పన్ను విధానంలో అంటే ఏప్రిల్ 1 నుంచి అమలండి. సో, ట్యాక్స్ అయితే భారీగా తగ్గింపు. దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము. ఒకవేళ 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్నట్లయితే ఎంత పన్ను చెల్లించాలి? 10 లక్షలు, 12 లక్షల వాళ్ళు ఎంత చెల్లించాలి? అన్న పూర్తి వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆదాయపు పన్ను స్లాబ్ల సవరణ అయితే జరిగిందండి. బడ్జెట్ 2024లో ఈ పన్ను రేట్లను తగ్గించాలని చాలా కాలంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వేతన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు తీపి వార్తను అందించగలిగింది. కొత్త పన్ను విధానంలో స్వల్ప మార్పు చేసి స్టాండర్డ్ డిడక్షన్ కూడా కొంచెం పెంచినది. సో, దీంతో పాటుగా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి గరిష్టంగా అయితే ఈ కొత్త పన్ను ద్వారా 17,500 రూపాయల వరకు పన్ను అనేది ఆదా చేసుకోవచ్చు. సో, ఈ మేరకు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదు, కానీ కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులను తీసుకొస్తూ కొన్ని సడలింపులు చేస్తూ కేంద్రం ఇప్పుడు పాత పన్ను విధానాన్ని యథావిధిగా కొనసాగిస్తూనే కొత్త పన్ను విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొని వచ్చారండి. సో, ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ ఇంతకుముందు 50,000 ఉండేది, ఇప్పుడు 75,000కు కొత్త పన్ను విధానంలో అయితే మారింది. అలాగే స్లాబ్లు కూడా మారాయండి. దీంతో పాటు గతంతో పోలిస్తే కాస్త ఎక్కువ పన్ను అయితే ఆదా అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ పన్ను స్లాబ్ల ప్రకారంగా 6 నుంచి 7 లక్షల రూపాయలు, అలాగే 9 నుంచి 10 లక్షల ఆదాయం ఉన్న వారికి తక్కువ పన్ను అయితే పడుతుంది. అలాగే అధిక ఆదాయం పొందేవారు పన్ను స్లాబులు మార్చుకోవడం ద్వారా పన్నును తగ్గించుకోవచ్చు. కానీ ఇప్పుడు మన దగ్గర 7 లక్షలు, అలాగే 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు ఆదాయం కలిగిన వ్యక్తులకు వేరు వ్యక్తులకు ఎంత పన్ను పడుతుందో తెలుసుకుందాము. కొత్త పన్ను విధానంలో గతంలో 7 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ కట్టే అవసరం ఉండదు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ 50,000, కానీ మొత్తం 7.5 లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ అనేది 75,000కు పెంచడం జరిగింది ఈ మన బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా. సో, ఇందులో మనకు 75,000 వరకు పెరిగింది కాబట్టి 7.75 లక్షల వరకు పన్ను అయితే చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇదైతే అమల్లోకి వచ్చింది. ఇక సవరించిన ఈ పన్ను స్లాబ్ల ప్రకారం ఇప్పుడు 10 లక్షల ఆదాయం గలవారు స్టాండర్డ్ డిడక్షన్ అనేది అన్ని పోను ఈ విధంగా 10 లక్షల ఆదాయం ఉన్నవారు గతంలో 52,000 కట్టేవారు, కానీ ఇప్పుడు అది 42,000కు తగ్గింది. ఇక 10 లక్షలు ఆదాయం ఉన్నవారికి దాదాపుగా 10,000 రూపాయలు ఇక్కడైతే ఆదా అయ్యింది. ఇక 20 లక్షలు ఆదాయం ఉన్నవారికి గతంలో 2.85 లక్షలు పన్ను చెల్లించాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు 2.67 లక్షలు మాత్రమే చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ కూడా గరిష్టంగా మనకు 17,500 రూపాయలు అయితే పన్ను ఆదా అవుతోంది. సో, ఈ విధంగా అయితే కొత్త పన్ను విధానంలో మార్పులు అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, పన్ను చెల్లించడానికి ఈ ఫైలింగ్కి రేపే లాస్ట్ డేటు కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే ఈరోజు రేపట్లో పూర్తి చేసేయండి. సో, కొత్త పన్ను విధానం బెస్టా, పాత పన్ను విధానం బెస్టా అనేది మీరైతే చెక్ చేసుకోండి. కొత్త పన్ను విధానంలో మనకు స్లాబ్ రేట్లను తగ్గించడం ద్వారా గరిష్టంగా 17,500 వరకు మనం పన్ను ఆదా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.